అది నాకు విద్యార్థులకు మధ్య ఉన్న సమస్య, మీ జోక్యం ఎందుకు? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. ఇప్పుడు విద్యార్థులు నిరసన తెలిపిరు ఏమని? వాళ్ళకి సంబంధించిన కాన్వకేషన్స్ దాంట్లో మేము సిజేఐ సూర్యకాంత్ గారిని ఆయన చేతుల నుంచి మేము పట్టాలు తీసుకోము అన్నారు. కారణం ఏంటి అంటే ఆయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి కమెంట్స్, విద్యార్థుల మీద లాఠీ చార్జ్కి ప్రభుత్వం కారణమైతే దాని మీద కొన్ని వీడియోలు ఉన్నాయి సార్, అవి చూడండి అని అడిగితే నాకు సమయం లేదు అని అనడం, ఇవన్నీ పరిణామాలు ఈ సిజేపీ పార్టీ ఏర్పాటు కావడానికి కూడా కారణం సూర్యకాంత్ గారే. సో ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో వాళ్ళు ఆయన రాకని వ్యతిరేకించారు. మేము ఆయన వస్తే కనుక మా కాన్వకేషన్ మేము ఆయన నుంచి పట్టాలు తీసుకోమని. దీని తర్వాత ఏం చేసింది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే విద్యార్థులని ఎన్రోల్మెంట్కి నిషేధం, వీళ్ళు ఎక్కడ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం లేదు అని ఆ నల్సార్ యూనివర్సిటీ విద్యార్థుల మీద ఒక దాడి లాంటి ప్రయత్నం చేసింది. సుప్రీంకోర్టు సిజేఐ రెస్పాండ్ అయ్యిండు. మీరెవరు మధ్యలో చేయడానికి, నాకు విద్యార్థులకు మధ్య నడుస్తున్న వ్యవహారం ఇది, మీరెవరు మధ్యలో అని కోర్టు సుప్రీంకోర్టు మీన్స్ జస్టిస్ సూర్యకాంత్ గారు సీరియస్ అయ్యిండు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కుంది, వారినెవరు ఆపగలరు అని కమెంట్. నల్సార్ విద్యార్థులకు వ్యతిరేకంగా బార్ కౌన్సిలర్ సర్క్యులర్పై స్పందన. బీసీఐ సర్క్యులర్పై సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణ వాయిదా. నా కాక్రోచ్ వ్యాఖ్యలు వక్రీకరించారు సిజేఐ. ఇప్పుడు వక్రీకరించిరన్నా ఏమన్నా అది నడవదిగా, అయిపోయా, జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాకు చెందిన 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లను అడ్వకేట్లుగా ఎన్రోల్ చేయొద్దంటూ అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లను ఆదేశిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎవరి ప్రోద్బలంతో మరి ఆ విద్యార్థుల మీద ఇట్లాంటి దాడి చేసింది అంటే ఏ బార్ కౌన్సిల్ ఆఫ్ అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఏ బార్ కౌన్సిల్లో కూడా వీళ్ళని ఎన్రోల్ చేయొద్దు, వీళ్ళని అడ్వకేట్లుగా వీళ్ళని పరిగణించొద్దు అని ఒక సర్క్యులర్ ఇచ్చింది. అసలు ఏ దేశంలో ఉన్నాం మనం? భారతదేశంలోనే ఉన్నాం కదా. మరి ఎవరు ఏ కేంద్రం చెప్పిందని చేసిరా వీళ్ళు? ఇది ఇంకొక లైన్ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి సిజేఐ ఏమన్నాడంటే విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేసింది. నల్సార్ కాన్వకేషన్కు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ను చీఫ్ గెస్ట్గా పిలవద్దంటూ వర్సిటీ స్టూడెంట్లు లేఖ రాయడాన్ని తీవ్ర ప్రవర్తనగా, రాజ్యాంగబద్ధ సంస్థను బెదిరించడంగా పరిగణించిన బీసీఐ గురువారం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. కానీ సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర దుమారం రేగడంతో కొన్ని గంటల తర్వాత ఆ సర్క్యులర్ను విత్డ్రా చేసుకున్నది. అయితే బీసీఐ సర్క్యులర్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేస్తే దానిపై సిజేఐ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా సిజేఐ స్పందిస్తూ ఈ అంశంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కూడా ఒకప్పుడు విద్యార్థిగా నిరసనల్లో పాల్గొన్నా, ఇది నాకు విద్యార్థులకు మధ్య సంభాషణ, ఇందులో జోక్యం చేసుకోవడానికి బీసీఐ ఎవరు? విద్యార్థులకు నిరసన తెలిపే హక్కున్నది, వారిని ఎవరు ఆపగలరు? ఈ పిటిషన్పై స్పందన కోరుతూ బీసీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా ఇతర రాష్ట్రాల బార్ కౌన్సిల్ల ప్రేరణతో నల్సార్ విద్యార్థులు లేదా ఫ్యాకల్టీపై ఎలాంటి శిక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. బీసీఐ తరపున హాజరైన అడ్వకేట్ ఆ సర్క్యులర్ను ఉపసంహరించుకున్నట్లుగా ధర్మాసనానికి తెలిపారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఈ సర్క్యులర్ వివాదంపై బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా స్పందిస్తూ నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రచారానికి సంబంధించిన ఆరోపణలు పరిశీలిస్తున్నాం, బాధ్యులను గుర్తించి వివరాలు తెలియజేయాలని నివేదిక కోరాం. అయితే ఈ అంశంపై తమ ముందుకొచ్చిన మెటీరియల్ను పరిశీలించిన తర్వాత ఈ నెల 19వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటాం. మునుపటి ఆదేశాలు సవరిస్తూ ప్రకటన విడుదల చేసింది. నల్సార్ విద్యార్థులలో అత్యధిక మంది అమాయకులు, కొందరి అనుచిత ప్రవర్తనకు మిగతా వారు ఇబ్బంది పడకూడదు అని పేర్కొన్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు సిజేఐ ఒకవేళ నేను వస్తా అంటే ఇంకా మనం యాక్సెప్ట్ చేయాల్సిందేనా? ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు విద్యార్థులకు నచ్చలే, మాకు ఆయన నుంచి మేము పట్టాలు తీసుకోం అన్నారు, తప్ప అంటే ఇది దేశద్రోహం అయిపోతుందా? ఆయన విద్యార్థుల మీద చేసిన కొన్ని కమెంట్స్ కానీ, నిరుద్యోగుల మీద చేసిన కొన్ని కమెంట్స్ కానీ విద్యార్థులకు నచ్చలే, వాళ్ళు మేము ఆయన నుంచి తీసుకోమన్నారు. ప్రజాస్వామ్య దేశమే కదా ఇది, డెమోక్రసీలో ఇది భాగం కాదా?
అంటే మీ దగ్గర నుంచి మేము పట్టా తీసుకోమనంటే ఇక మీ మనం ఇక ఈ సిటిజన్ కాదు, ఇక్కడ మనం శిక్షకు అర్హులం అవుతామా? అయితే నిన్న ఆ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ గారు ఏమంటున్నారంటే, నా కాక్రోచ్ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు, దుర్వినియోగం చేశారు, నేను అనని విషయాలు అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇది యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం. మీరు సోషల్ మీడియాలో ఉన్నా లేదా సాధారణ పౌరుడిగా ఉన్నా సరే మనందరికీ హక్కులతో పాటు రాజ్యాంగబద్ధమైన విధులు బాధ్యతలు ఉన్నాయి. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలని కోరుతున్నా అంటూ డిడి న్యూస్ ఇంటర్వ్యూలో చీఫ్ జస్టిస్ పేర్కొన్నాడట. ఇది నడుస్తున్నది. ఇది